యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. కలిసి ఉంటే కలదు సుఖం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఏరియాలో ఒక జవాన్ తల్లి నిర్మలాదేవి శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతుంటే జవాన్ తన తల్లిని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. అక్కడ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం మామూలుగా లేదు. మరి ఆ సమస్య ఏంటి అని చెప్పేసి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వకుండా ఏదో గ్లూకోజులు పెట్టి ఏదో సెలైన్ ఎక్కించి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. నలుపు రంగులో మారినటువంటి ఆ రైట్ హ్యాండ్ మొత్తం పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడం జరిగింది. మరి ఇది డాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే కదండి. అరే 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 ఆ జవాన్ మాత్రం తన బాధను ఎవరు చెప్పుకోలేక చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. హాస్పిటల్లో ఎంతోమంది డాక్టర్లను వేడుకుంటున్నారు. బట్ ఏం జరిగింది ఏంటో కూడా తెలియట్లే. వాళ్ళు వేసినటువంటి మందులకి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ వల్ల జవాన్ తల్లి యొక్క కుడి చేతిని పూర్తిగా కట్ చేయడం జరిగింది. ఏంటని మరి దీనిపై ఆగ్రహానికి, బాధకి, ఆవేదనకు గురైనటువంటి ఆ జవాన్ దగ్గరలో ఉన్నటువంటి కాన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. తన తల్లి ఆవేదన గురించి మరియు డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదండి. ఈ విధంగా ఉన్నారు.